శేర్లింగపల్లి మండలం ఇటీవల కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఐటీ సంస్థలు, స్టార్ హోటల్స్ పెరిగిన క్రమంలో మాదాపూర్, ఖానాపేట వంటి ప్రాంతాల్లో భూముల విలువలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడ గజం భూమి ధర ₹1,00,000 నుండి ₹3,00,000 వరకు పలుకుతోంది. గత ప్రభుత్వంలో వేలం వేసిన సైడ్ భూములే ఎకరాకు ₹60 కోట్ల పైగా పలికాయి. ఐటీ సంస్థలు, స్టార్ హోటల్స్ కొలువుదీరడా మాదాపూర్ ప్రాంతంలో భూములకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇదే అదునుగా అక్కడ కొందరు భూ కబ్జాదారుల తిష్ట వేశారు. నగరం అభివృద్ధి చెందిన సమయంలో ఖానాపేట ప్రాంతంలో కొందరికి కేటాయించిన సైడ్ ల్యాండ్స్ చేతులు మారి ఇప్పుడు అక్కడ విచ్చలవిడిగా నిర్మాణాలు సాగుతున్నాయి. అయితే సైండ్ భూముల విషయంలో శేర్లింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు మరింతగా విజృంభిస్తున్నారు. రెవెన్యూ రికార్డు ప్రకారం ఖానాపేట ప్రాంతంలోని సర్వే నంబర్ 41/1 నుండి 41/13 వరకు కలిపి సుమారు 252.24 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల్లో అనేక సైండ్ ల్యాండ్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ భూముల్లో అసలైన లబ్ధిదారులు కానీ వారి వారసులు కానీ లేరు. అనధికారికంగా ఇతరులు ఆ భూముల్లోకి చొరబడి నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ భూముల కేటాయింపుపై వివరాలు శేర్లింగపల్లి తహసీల్దార్ వంశీమోహన్ అలాగే 2023 ఫిబ్రవరిలో రాజేంద్రనగర్ ఆర్డీఓకి పంపిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. పంతొమ్మిది 1960లలో ఈ భూములు ఎండి సులేమాన్, కాసిం సాబ్, శంకరయ్య, బాలయ్య, రామయ్య, ముత్యాలు, గండయ్య, నాగమ్మ, ఈరమ్మ, చిత్తారమ్మ, మల్లయ్య, ఫకీరయ్య, హుసేన్ వంటి వ్యక్తుల పేర్లకు కేటాయించబడినట్లు రికార్డులున్నాయి. అయితే ఇప్పుడు ఆ భూములు ఎలా ఇతరుల వద్దకు చేరుకున్నాయి? అసలైన లబ్ధిదారులు ఎలా తొలగిపోయారు? ఈ కబ్జాలకు మద్దతుగా ఉన్న అధికార యాంత్రాంగం ఇప్పటి వరకు ఎవరు అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. శేర్లింగపల్లి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ భూములపై అక్రమాలు జరిగాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసైన్ భూములు లేకుంటే ప్రభుత్వ భూములను అయితే కబ్జాదారులు అయితే పెద్ద ఎత్తున కబ్జా చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆ అసైన్ ల్యాండ్ సంబంధించి గత ప్రభుత్వాలు ఆ పేదల కోసం లేకుంటే సాగు చేసుకోవడానికి లేదా మీరు ఉండేందుకైతే నివాస ప్రాంతాలుగా ఉండి దానికి సంబంధించి వాటిని సాగైనా చేసుకోవాలి లేదా అక్కడ ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటే ఇల్లు కట్టుకోవాలని అయితే అసైన్ ల్యాండ్ భూములు అయితే పేద ప్రజలను గుర్తించి పేద వాళ్ళకైతే ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనం శేర్లింగంపల్లిలో చూసుకున్నట్లయితే అక్కడ గత ప్రభుత్వం 60 కోట్లకు ఒక ఎకరం భూమిని అసైన్ ల్యాండ్ భూములను అమ్మడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆ భూములకైతే రెక్కలు వచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఐటీ కారిడార్ పడడంతో రాష్ట్ర రాజధాని కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. అలాంటి భూములు గత ప్రభుత్వం ఎకరాకు 60 కోట్లతోటి పలకడంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా కొంత అభివృద్ధికి త్వరగా అందుబాటులోకి వస్తుందన్న ఆలోచనతో అయితే చాలా మంది అయితే అక్కడ తిష్ట వేశారు. ప్రైవేటు భూములను కొనుగోలు చేసి దాని పక్కన ఒకవేళ అసైన్ ల్యాండ్ భూములు ఉంటే వారికి కలిసి వచ్చే అవకాశాన్ని దాన్ని ముందుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతోటి కుమ్మక్కయ్యి ఖచ్చితంగా ఆ ల్యాండ్లను ఎంత రేట్ అయినా పర్వాలేదు కొనుక్కొని అసైన్ ల్యాండ్ కూడా కబ్జా చేసే అవకాశాలు అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కబ్జాదారులు వారితో కుమ్మక్కై అలా చేయడం జరిగింది. 1960 నుంచి కొంతమంది పేద ప్రజలైతే అక్కడ వారు ఉంటున్నట్టయితే దానికి సంబంధించిన రికార్డులో వారి పేరైతే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ ఎవరెవరి చేతులు మారాయి. ఇప్పటి వరకు అయితే అక్కడ 1960లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే అక్కడ వాళ్ళైతే లేకుండా కనబడుతుంది. ఈ యొక్క
అసైన్ ల్యాండ్ భూములను అయితే ఈ యొక్క కబ్జాదారులు తిష్టవేసి ఆ కోట్ల రూపాయల భూములను అయితే కబ్జా చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు అయితే ఆ కబ్జాదారులతోటి చేతులు కలిపినట్లయితే సమాచారం అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటి భూములను గుర్తించి కబ్జాదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా అవకాశం ఉంటే ప్రభుత్వమైన ఆ యొక్క భూములను స్వాధీనం చేసుకోవాలి, లేదా పేద ప్రజలకు ఎవరికైతే కేటాయించారో ఆ భూములను మళ్ళీ తిరిగి వారికి కేటాయించాలి. ఒకవేళ అలా లేని పక్షంలో అంటే ప్రైవేటు వ్యక్తులు పెద్ద ఎత్తున దాంట్లో ఆర్థిక లావాదేవీలు జరగడానికి ఆ ప్రైవేటు భూముల పక్కన ఉన్న అసైన్ ల్యాండ్ భూములను అయితే పెద్ద ఎత్తున కబ్జా చేస్తున్నారు. ఖచ్చితంగా అంటే గతంలో చూసుకున్నట్లయితే ఆర్డీఓకి అయితే డిప్యూటీ తహసీల్దార్ వంశీమోహన్ అయితే వినతి పత్రం ఇచ్చారు. ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ యొక్క భూములను అయితే ప్రభుత్వానికి అయితే స్వాధీనమైన చేసుకోవాలి, లేదా పేద ప్రజలకైతే ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ యొక్క ఐటీ కారిడార్ పేరుతోటైతే పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు అయితే జరుగుతున్నాయి. ఖచ్చితంగా అలాంటి వారిని గుర్తించి ఎవరైతే కబ్జా చేశారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అదే విధంగా అక్కడ ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికైనా చెందాలి, లేదా ప్రభుత్వమైన స్వాధీనం చేసుకోవాలని అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అయితే వినతి పత్రాలు అయితే సమర్పించడానికి అయితే పెద్ద ఎత్తున అక్కడ వారందరూ ఒక ముఖముడిగా ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి భూములు ఎన్ని ఎకరాలు ఉన్నా ఖచ్చితంగా ఆ యొక్క భూములను అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, లేదంటే పేద ప్రజలకైతే అందించాలని అయితే పెద్ద ఎత్తున ఆందోళనకైతే సిద్ధపడుతున్నట్లయితే మనకు సమాచారం ఉంది. ఖచ్చితంగా ఆ యొక్క భూముల వెనుక ఎవరున్నా ఖచ్చితంగా వారిని అయితే శిక్షించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనేది చెప్పుకునే విధంగా అది పేదలకైనా చెందాలి, లేదా ప్రభుత్వానికి ఏదైనా ఉపయోగపడితే ప్రభుత్వమైనా తీసుకోవాలి తప్ప ఇలా కబ్జాదారుల కబంధ హస్తాల్లో మాత్రం యొక్క భూములు అయితే అసైన్ ల్యాండ్ భూములు అయితే ఉండద్దని అయితే పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వస్తుంది. మరి సల్మాన్, నిజంగానే మరి శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ భూములపై అక్రమాలు జరిగాయి అని విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? ఖచ్చితంగా అంటే ఒక ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉంటుందో ఎవరికి తెలియదు. ఖచ్చితంగా ప్రభుత్వ భూములను అంటే మనం రెవెన్యూ రికార్డులో చూసుకున్నట్లయితే ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, అసైన్ ల్యాండ్ అంటే ప్రతి రికార్డు వారి దగ్గర ఉంటది. అంటే ఎక్కడైతే ప్రభుత్వ భూములు లేకుంటే అసైన్డ్ చెరువు శిఖం భూములు ఎక్కడైతే ఉంటాయో ఖచ్చితంగా రెవెన్యూ రికార్డులను అయితే పూర్తిగా దానికి సంబంధించి ఒక మార్క్ అయితే ఉంటది. కానీ ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా కాలం తిష్ట వేసిన వారికైతే ఖచ్చితంగా తెలుస్తుంది. అలాంటి భూములను గుర్తించి లేకుంటే పక్కనున్న ప్రైవేటు భూముల వారిని గుర్తించి వారిని పిలిచి ఇది ప్రభుత్వ భూమి, మీకు ఏమన్నా అవసరం వస్తుందా అనే విధంగా ఈ యొక్క రెవెన్యూ అధికారులే కొంత ప్రైవేటు రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారుల వద్దకైతే ఒక సమాచారం అయితే అందిస్తారు. దాన్ని ఆసరా చేసుకొని ఈ యొక్క ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే పెద్ద ఎత్తున లావాదేవీలు రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారుల వద్దకైతే ఒక సమాచారం అయితే అందిస్తారు. దాన్ని ఆసరా చేసుకొని ఈ యొక్క ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే పెద్ద ఎత్తున లావాదేవీలు